కాంగ్రెస్ వాళ్ళు మనకు మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. వచ్చిందా 2500 నెలకు? రాలేదు. విద్యార్థులకు ఒక్కొక్కరికి స్కూటీలు ఇస్తున్నారు, అమ్మాయిలకు ఇచ్చిండ్రా మీ దగ్గర? ముసలోళ్ళకి అందరికి కూడా 4000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మిలో పెద్దలు కేసీఆర్ గారు 1,116 ఇస్తే 1,116 కాదు, తులం బంగారం కూడా ఇస్తున్నాడు. ఇచ్చిందా తులం బంగారం? అమ్మా ఇచ్చిందా తులం బంగారం? ఇయ్యలే. మరి గ్యారంటీ కార్డు ఇచ్చిన దొంగలు మన ఇళ్లకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు గల్ల పట్టాలనా లేదా? వాళ్ళది పట్టాలా లేదా? మన బ్యాంకులలో లోన్లు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర గుంజలు, బండ్లు, కచ్చులాలు ఏ ఉంటాయి వెరుక్కొని పోతారు. మరి మనము వీళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు గల్ల పట్టాలనా లేదా? ఒక్కసారి పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పేసి కేసీఆర్ గారు 1000 స్కూల్స్ పెట్టిండు. ఒక్కొక్క స్కూల్ను 20 కోట్లు పెట్టి స్థాపించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి టీంలో ఒక కీలక సభ్యుడిగా ఉండి ధర్మారెడ్డి గారు నా పరకాలకు నేను 6 స్కూల్స్ తీసుకుపోతాను, 6 స్కూల్స్ తీసుకొచ్చిండు. ఈ పేద పేదల పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. గూన పెంకుల ఇల్లు నుంచి రేపు హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కట్టుకొని సైకిళ్ళ నుంచి రేపు కార్లు కొనుక్కోవాలని చెప్పేసి స్కూళ్ళు తీసుకొస్తే ఇలా పాఠశాలల్లో 125 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో 125 మంది పిల్లలు చచ్చిపోయినారు.